కదా. ఓ 40 ఏళ్ల క్రితం ఏసన్న గారు గుంటూరులో స్టాల్స్ హై స్కూల్ అనే చోట నడుచుకుంటూ వెళుతుంటే ప్రార్థనకు వచ్చే ఓ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ అమ్మాయి పొట్టిది బ్యాగ్ వేసుకుని వెళ్తా ఉందంట బడికి. ఎదురుగా కనబడ్డారట ఏసన్న గారు. కనబడి ఆ పిల్ల చూడలేదట. ఏసన్న గారే అన్నారట, అమ్మాయి ప్రైజ్ ది లార్డ్ బేబీ, బేబీ స్మాల్ బేబీ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. ఆ పిల్ల కూడా ప్రైజ్ లార్డ్ అంకుల్ అందంట. బాగున్నావా? బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు అన్నట్టు. కొట్టి పురంకాయలు ఏమంటుంది? మాట్లాడండి, ఏమంటుంది? బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పట్లేదు. మీ నాన్నగారు సంపాదించి తీసుకొస్తుంటే మీ అమ్మగారు కమ్మగా వంట చేసి పెడితే హాట్ కేసులో పెట్టుకొని వాటర్ బాటిల్ వేసుకొని టక్కు టై బూటు గీటు షూటు గీటు మొత్తం వేసుకొని ఎంచక్క ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ బడికి వెళ్లకుండా బాగానే ఉన్నాను కానీ బాధలో అయినా నీకేం బాధలమ్మాయి? నీకేం బాధలు? నా జ్ఞాపకం లేదురా, నా జ్ఞాపకం. చూడండి ఆ పిల్లకి ఎంత చిన్నపిల్ల కదా. చిన్నపిల్లకి చిన్న పంజాబ్ డ్రెస్ ఇది ఉంటుంది కదా. ఎవరికుండే బాధలు వాళ్ళకుంటాయి. వీళ్ళు వస్తారని వెళ్ళిపోయిందట. మేబీ ఎవరు గుడ్డేలు అనుకుంటాయి. ఏ చెట్టుకంతా ఇట్లాంటి సామెతలు మాత్రం తెలుసు. మింగడానికి ముద్దలేదు కానీ మీసాలకి ఈ దరిద్రాలే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి. ఈ దరిద్రాలే వద్దంటున్నా. మీ దగ్గర ఎన్నున్నాయి? అవుట్పుట్ తీద్దామని 3 వేసా. వాక్యాలు గుర్తుండవు, వాక్యాలు కంటోప కీర్తనలు గుర్తుండవు. ఈ దరిద్రాలు గుర్తుంటాయి. సంపంగి నూనె దరిద్రాలు. స్తోత్రం చెప్పు. ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి. అపోస్తలుడైన పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను. ఒక ప్రసంగికుడిగా నేను ఈ విధంగానే చెప్పాలనుకుంటున్నాను. మనమందరము ఒకళ్ళను చూసినప్పుడు ఒకళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి, సంతోషించాలి. తెస్సలోనికలో ఉన్న సంఘమా, పదే తిమోతినే మీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? సేవకి ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నానో తెలుసా? మీరు విశ్వాసములో లోపముగా ఉన్నారు. మీలో ఉన్న విశ్వాసం లోపము లేకుండా ఉండడానికి తిమోతిని పంపిస్తున్నాను. తిమోతి వచ్చిన ప్రతిసారి తిమోతి ముఖాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీరు విశ్వాసంలో ఎదుగుతున్నారని తెలిసి తిమోతి ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది నాకు. అందుకే నేను సంతోషం. పదే ఈ ఐపీసీ తెలంగాణ సభలకు రావడానికి నేను ఎంతో సంతోషిస్తుంటాను తెలుసా. నేను వచ్చిన ప్రతిసారి మీ ముఖాల్లో ఉన్న సంతోషాన్ని చూసినప్పుడు నేను పడిన ప్రయాస అలసటంతా తొలగిపోతాను. నేను సరిగ్గా